స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తలకు సూచించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీ వెంబడి ఉన్న ప్రతి కార్యకర్తను ఆదుకుంటామని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. ప్రచారాన్ని నేను 3 నెలలు ఉన్నా. ఒక్కటి ఏంటంటే అది ఎన్నికలు కూడా కావు. 16,000 ఓట్లు దొంగ ఓట్లు మనం గుర్తించడం ఎన్నికల కమిషనర్ చెప్పినా బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఆ 16,000 ఓట్లు తీసేయాలి. చివరికి చూసుకుంటారు. మీరే భయపడని చెప్పండి. అధికారం లేదు కాదు. నేను తెలుగుదేశంలో అధికారం లేకుండా జిల్లా అంటూ ఉంటున్నాను. నేను మొదలు చెప్పేది అంటే కొంచెం ఓపిక పట్టాలి. మనం ఓడిపోతుంటే విజృంభిస్తే బాగుంటుంది. కొద్ది రోజులు ఆగిన చాలా మంది ఏమంటారు, మీరు ఇంటికాడ ఉన్నప్పుడు గెలుస్తారు, ఇంటికాడ ఉన్నా గెలుస్తారు అంటారు. ఇంటికాడ ఉన్న కాదు, మిమ్మల్ని కాపాడుకున్నట్టు నేను తిరుగుతున్నాను. ఆవుతా కూడా వాళ్ళు బాగా అన్నారు. ఇది నిలవడం కూడా చెప్పిండు. సంవత్సరాలనే పొడిగించింది ఎలక్షన్. ఇది ఒక డ్రామా చేశాడు. అంతా డ్రామానే రేవంత్. ఇది కూడా మన జనంలో ఎక్స్పోర్ట్ చేయాలి. బీసీలకు ఎంత మోసం చేశాడు. దయచేసి 29 నాడో దీక్షా దివాస్ మీటింగ్ ఉన్నది. ఆ రోజు అందరూ రావాలి. దాదాపు 150 మంది రావాలి. జిల్లా పట్టాలి జనవరి. రేపు కేటీఆర్ గారి మీటింగ్ ఉన్నది. పార్టీ ఆఫీసర్ 29 ఇక్కడ కూడా మీకు వస్తారు. ఆ రోజే